నాయనా, నా తండ్రి. ఎస్, అవును ప్రభువా. నాయన, నీవు ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి నీవు ఈ దినము నీ యొక్క వెలుగుని నీవు ప్రకాశించుచున్నావు. అవును, ఈ దినము ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించి ఉన్నావు. ఎక్కడ చీకటి కనిపించటం లేదు. అవును మా ప్రభువా. మరి వచ్చిన వారందరూ దేదీప్యమానమైన వెలుగు వస్తున్నది. ఎంత ఘోర, ఎంత నా తండ్రి, నా ప్రభువా, ఆశీర్వదించినందుకు నీకు వందనాలు, నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు నా ప్రభువా. థ్యాంక్ యూ మా ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, నీ యొక్క వెలుగు చాలా బాగా వెలుగుగా ఉన్నది కనుక వాళ్ళందరినీ, నన్నును, మా అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఈరోజు చాలా వెలుగులుగా అందరూ ఉన్నారు. ఎందుకున్నారో నాకు తెలియదు. మీరంతా చాలా చక్కగా ఉన్నారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. అమ్మా, మీరంతా బాగున్నారా? సహోదరులారా, మీరు బాగున్నారా? దేవుడు తన కాంతి ప్రభావము మీకు వెలిగించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము ఏం చదువుకుందాము? సరే, మొదటి సమూయేలు 6:5. మొదటి సమూయేలు 6:5. కాబట్టి మీకు కలిగిన గెడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపింపబడిన గెడ్డలను చుంచులను చేసి, అదేనా బ్రదర్? చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. ఆమేన్. అదేనా వాక్యము? అదే బ్రదర్. ఇశ్రాయేలు యొక్క దేవునికి మహిమను చెల్లింపవలెను. దాన్ని మహిమ మనం పొందాలి, ఇవ్వాలి ఆయనకి. మనం ఆయన దగ్గర పొందుకోవాలి. నెక్స్ట్, అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయను కాబోలు. ఆమేన్. లోకములో అనేక రకమైన భయంకరమైన జబ్బులు, వ్యాధులు, గడ్డలు, భూమిని పాడు చేసేటువంటివి, పంది కుక్కులు, ఇట్లాంటి దేవతలు ఈ లోకంలో ఉన్నటువంటి అలాంటి ఎన్ని చేసినా కూడా మనము ఏం చేయాలి? యెహోవా మహిమ చెల్లించాలి. దేవునికి మహిమ చెల్లింపాలి. ఆమేన్. కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఏ జబ్బున్నా, వ్యాధున్నా, ఎలాంటి జబ్బున్నా సరే మనం ఏం చేయాలి? కరించకూడదు. కొంతమంది
ఏం చేస్తున్నారు? అమ్మో, ఒకవేళ నా కొడుక్కి బాగవుతుందేమో, లేకపోతే నా సంబంధించిన వ్యక్తులు బాగవుతారేమో. కాబట్టి దేవతలు, దేవుళ్ళు ఇలాంటి వారికి మనము యేసు ప్రభువును కూడా నమస్కారం పెట్టుకుందాము, వాళ్ళకి దండం పెట్టుకుందాము అని అనుకోవటానికి వీలు లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు. మనకెవరు? మనకి ప్రభువు, మన ప్రభువు. మనకి ఇశ్రాయేలుకు దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు యెహోవా. యెహోవా ఇశ్రాయేలుకి, మనకి కూడా దేవుడు. ఆమేన్. కాబట్టి దేవునికి మహిమను చెల్లింపవలెను. ఆమేన్. కాబట్టి మనము మహిమను చెల్లింపవలెను. గుర్తు పెట్టుకోవాలి. ఇక దేనికి నమస్కారము చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే. దేవునికి మహిమను చెల్లించేటువంటి వారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అలా చేయకూడదు. చాలా మంది కాదు, కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు భయం కలిగినటువంటి వాళ్ళు, దానికి భయపడుతున్నారు. నువ్వు భయపడాల్సింది దేవునికి భయపడాలి. ఆమేన్. 1వ సమూయేలు 2:8. 1వ సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేసుకొనుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఆమేన్. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆమేన్. 3 చదవనా, 9 చదవనా బ్రదర్? తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా అయిందా? చదివేశాను బ్రదర్. మళ్ళీ భూమి యొక్క స్తంభములో లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆమేన్. లోకమును నిలిపి చదివానమ్మా. కాబట్టి ఎలాంటి వాడు మన దేవుడు? భూమి యొక్క స్తంభాలు ఆయన వశంలో ఉన్నాయి. మహిమగల సింహాసనము స్వతంత్రింప చేసుకుంటకు మట్టిలో నుంచి వారిని పైకెత్తేవాడు. దరిద్రులు భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆమేన్. మహిమగల సింహాసనమును, ఆమేన్, మహిమగల సింహాసనము స్వతంత్రించుకొనుటకు మట్టిలో నుండి వారిని పైకెత్తే దేవుడు ఆయనే. ఆయన. ఆమేన్. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 7:26. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లును నీ మాట సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఆమేన్. నీవును మాట సెలవిచ్చిన మాట ఏమైంది? నెరవేర్చుము.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. ఆయన నామమునకు శాశ్వత మహిమను కలుగును. నీ నామమునకు శాశ్వతమైన మహిమ. మహిమ. ఆమేన్. నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు మహిమ కలుగునట్లు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయనకు ఏం జరిగింది? శాశ్వత మహిమ కలుగును. నీవు మాట ఇచ్చిన మాట నెరవేర్చు. దాసుడైన ఆమేన్. నా కుటుంబముని సన్నిధిలో స్థిరపరచు. నీవు మాట ఇచ్చిన నెరవేర్చుమో. స్థిరపరచు. నీవేం చేయాలి? మాట నెరవేర్చుమో. ఆమేన్. మాటని నెరవేర్చాలి. 1:14 యోహాను సువార్త చదవండి. ఆయన మాట నెరవేరుస్తున్నాడు. యోహాను సువార్త 1:14 అదే కదా బ్రదర్. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అనగా జననేక కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటే మీ. ఆమేన్. నేను నీవు సెలవిచ్చు ఆ మాట నెరవేర్చుము అని చెప్పాను నేను. తప్పు చెప్పాడేమో ఒకవేళ, నాకు తెలుసు. లేదు అమ్మా, చదువమ్మా. కాబట్టి ఆ వాక్యము, ఏ వాక్యము? దేవుడు చెప్పిన వాక్యం. ఆమేన్. ఇచ్చిన మాట సెలవిచ్చిన మాట నెరవేర్చు. అవును. ఆమేన్. మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. ఆమేన్. కాబట్టి ఈ మాట శాశ్వత కాలం ఉండేటువంటి మాట. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని నీ నామమునకు శాశ్వత మహిమ ఆయన కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యము శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన అద్వితీయ కుమారుని మహిమ వలె జనతైత కుమారునికి డాష్ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను చూచితిమి. ఆమేన్. కాబట్టి మహిమ ఎక్కడుంది? వాక్యము. ఆ వాక్యము మహిమ వలె మనకు కనిపిస్తున్నది. ఆమేన్. మహిమ వలెనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. కనుగొన్నామా లేదా?
కనుగొన్నాం. ఆమేన్. హల్లెలూయా. 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 యోహాను 2:11 గలీలయలోని కానాలో యేసు మొదటి సూచక క్రియ చేసి మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచాను. తన మహిమను బయలుపరిచాను. కాబట్టి ఇప్పుడు ఏమి కనపడింది? ఆయన మహిమను తెలియజేశాడు. ఆ వాక్యము, దేవుని యొక్క వాక్యము ఒకటి ఉంది. అది కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నది. ఆ తర్వాత ఏమయ్యాడు? సూచక క్రియ చేసి తన మహిమను ఆయన మహిమగా మనం కనుగొన్నాం. మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొన్నాడు. ఆయన కనుగొన్నారు. కానీ సూచక క్రియ మొట్టమొదట ఒక సూచక క్రియ చేసి ఇక తన మహిమను తన మహిమ బయలుపరిచాను. వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించాను. జననేక కుమారుని మహిమను మనం కనుగొన్నాము. మంచిది, ఆమేన్. అయితే జనమందరి ముందు యేసు ఈ మొదటి సూచక చేసి తన మహిమను బయలుపరిచాను. తన మహిమను బయలుపరచినాడు. ఆమేన్. హల్లెలూయా. జనమందరి ముందు ఏం చేశాడు ఆయన? మొదటి సూచక క్రియ చేసి తన మహిమను ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. శిష్యులు ఎలాంటి విశ్వాసము ఉంచారు? ఆయన మహిమను చూచి ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది మామూలుగా చూశారు, వాక్యము అనుకున్నారు. కానీ ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణమైనది. ఆయన ఎలాంటి వాడు? మహిమ కలిగినటువంటి వాడు. మహిమ వలె తన మహిమ చివరికి కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొన్నాడు. సూచక క్రియను చేసి మహిమను బయలుపరచుకున్నాడు. వెంటనే వాళ్ళు శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయవచ్చును, లేకపోతే ఆ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. స్తోత్రం వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకు ఇచ్చిన కృపను బట్టి తండ్రి స్తోత్రములు ప్రభువా. తండ్రి నీకే మహిమ చెల్లించు విధముగా తండ్రి మరి నీవు ఇచ్చిన మాటలు బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి నీకు మహిమ చెల్లించి ఉన్నారు ప్రభువా. తండ్రి మరి ఎటువంటి వాటికైనా మేము లొంగకుండా తండ్రి నీకే మహిమ చెల్లించి నీ నామమునే హెచ్చించి విధముగా నట్లు ఉండినట్టుగా కృప దయచేసి నడిపిస్తున్న విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు
తండ్రి మరి మేము ఎల్లప్పుడూ నిన్నే సమ్మతించి ఉండాలి ప్రభా. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి మరి అదే విధంగా తండ్రి నీవు ఆడిన మాటలు బట్టి తండ్రి నీ యొక్క గృహం గురించి నువ్వు మాట్లాడిన మాటలు బట్టి తండ్రి నీ యొక్క నామం నీవు ఎల్లప్పుడూ తండ్రి స్థిరపరిచి వాడు నీ వాక్యము బట్టి నీకు స్థితులు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ వాక్యము మహిమకరముగా తండ్రి మేము చూస్తున్నాము తండ్రి. మరి ఎటువంటి అనగా దేవుని కుమారుడు అద్వితీయమైన దేవుని కుమారుడు మహిమ చూసినట్లుగా నువ్వు ప్రభా. తండ్రి వాక్యమందు తండ్రి నీకు స్థితులు స్తోత్రాలు ప్రభా. తండ్రి మరి నీ వాక్యం బట్టి తండ్రి నీవు చేసిన మొదటి సూచక్రియ బట్టి తండ్రి నీవు నీ మహిమ బయలుపరచబడి ఉన్నది ప్రభా. తండ్రి అలాగే మా జీవితాల్లో కూడా నీవు చేసిన మొట్టమొదటి సూచక్రియ బట్టి తండ్రి నీవు మహిమ పరచబడుచున్నందుకు నీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తూ హల్లెలూయా స్తోత్రం ప్రభా స్తోత్రం అని తెలియజేస్తూ తండ్రి ఇచ్చిన వాక్యం దీవించి తండ్రి ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మనకు ప్రాధాయపడుతూ నమస్కారం చేయవలసిన వాళ్ళందరినీ ఆశీర్వించుకుని ప్రాధాయపడుతూ నజరేయుడు ప్రభా యేసు శక్తిగల నామములో వేడుకుంటాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడా మహాగణుడా నీతిమంతుడు పరిశుద్ధుడమైన మా ప్రియ ప్రభు మీ పాదాలకు వందనాలయ్యా. సర్వోన్నతుడమైన దేవుడవు నాయన, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడైన ఇశ్రాయేలు దేవునికి మహిమ చెల్లింపవలెను అని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును ప్రభ, మీకు మహిమ చెల్లించినప్పుడు దేవతల మీద కానీ భూమి మీద కానీ ప్రభ ఉన్న భారం అంతా కూడా తొలగిపోతుందని అయ్యా అక్కడ ప్రజలు ప్రభ గుర్తించినట్లుగా తండ్రి మాకు ఆ విషయాన్ని మీరు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. అవును ప్రభ, భూమికి సమస్తానికి నువ్వు అధిపతివని ఆ వాక్యం ద్వారా మేము గ్రహించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే దరిద్రులను తండ్రి నైనా అధికారంలో కూర్చునిబెట్టే దేవుడవునైనా, అలాగే మహిమగలనే సింహాసనం వారు స్వతంత్రించుకునే విధంగా వారిని మట్టిలో నుంచి లేవనెత్తే గొప్ప దేవుడవని, భూమి యొక్క తండ్రి సమస్తము కూడా నీ వశంలో ఉన్నాయని, అయ్యా లోకమునంతా కూడా ప్రభు ఆ స్తంభాల మీద నువ్వే నిలబెట్టి ఉన్నావని ప్రభు మరొకసారి మిమ్మల్ని స్తుతించి మేము ఆరాధిస్తున్నాం తండ్రి. నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లుగా నా తండ్రి నీ దాసులు నీ సన్నిధిలో ప్రభు స్థిరపరచినట్లుగానైనా నీ వాక్యాన్ని లోకానికి తీసుకుని వచ్చి ఆ వాక్యమే కృపాసత్య స్తంభములుగా మా మధ్య నివసించి అద్వితీయ కుమారుని మహిమ వలె ప్రభు నీ మహిమను మేము కనుగొనేలాగా మీరు నడిపించాలయ్యా. మీకు స్తుతులు చెల్లిస్తున్నారు దేవా. నువ్వెంత గొప్ప దేవుడివో నీ కుమారుడైన ఈ లోకానికి వచ్చి ఆ యొక్క మహిమను ఆయన ద్వారా మా లోకానికి తెలియజేస్తావు. అంతేకాదు కానీ నీ మొదటి సూచక క్రియ ద్వారా నీ మహిమను నువ్వు బయలుపరిచినందుకే శిష్యులందరూ కూడా నీ అందు విశ్వాసం ఇచ్చినట్లుగా నీ వాక్యం సెలవిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మేము కూడా మా జీవితాల్లో నీ మహిమను ప్రతిరోజు చూస్తూ ఈ నామములో తండ్రి నేను స్థిరముగా నిలబడి బలపరిచినట్లుగా మీరు మాకు చేస్తున్న కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. దాసుడు నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. నిరంతరము ఇశ్రాయేలు దేవుడికి మహిమ చెల్లింపవలసి ఉన్నదని ప్రభు మేము గ్రహించి మా హృదయపూర్వకంగా నిన్ను మహిమపరిచే వారంగా మమ్మల్ని అందరినీ అభిషేకించండి. నీ దాసుని దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి. ఇంకా స్పష్టమైన మాటలు తను చెప్పాలనుకున్న ప్రతి మాటను వివరంగా చెప్పగలిగే శక్తిని ప్రభు నీ కుమారుడికి మీరు ఇచ్చిపోతున్నారు. వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి మరొక దాసులు తండ్రి నేను నీ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపరచుండగా నీ ఆత్మతో అభిషేకించి సిలువ చాటున మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. మాట్లాడిన ప్రతి మాట వృధా పోకుండా హృదయాలను అయ్యా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినినట్లుగా ప్రతి ఒక్కరూ ఆ మాటలు విని అర్థం చేసుకొని నిరంతరము నీకు మహిమ చెల్లించే వారముగా అయ్యా నిరంతరము సమస్తం మీద మీరు ప్రభువై ఉన్నారని గ్రహిస్తూ ముందుకు కొనసాగే భాగ్యం మాకు దయచేయమని, నిరాకడలో ఎత్తబడే వరకు నిలకడగా ఉంటాం కృప దయచేయమని, మెలుకోకుండా సహాయం చేయమని ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. శేషయ్య గారు సిలువ చాటును వద్దమ్మా, డైరెక్ట్ గా రాని అమ్మా. హల్లెలూయా. ఓకే బ్రదర్ గారు. ఆమేన్.